నమస్తే నేను ప్రియాంక వెల్కమ్ టు ఎవెన్ టీవీ న్యూస్ వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలో కుండపోత వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. వాహనాలు ముందుకి కదలలేని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే కష్టంగా మారింది. వర్షానికి వీధులు జలమయం, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చాలా మంది ఉద్యోగులు, విద్యార్థులు బయటకు వెళ్లలేక ఇళ్లకే పరిమితమవుతున్నారు. శంషాబాద్ లో హీరో నిఖిల్ నటిస్తున్న ది ఇండియా హౌస్ సినిమా షూటింగ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సముద్రపు సీన్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన భారీ వాటర్ ట్యాంకర్లు ఊహించని విధంగా పలిగిపోయాయి. ఈ కారణంగా షూటింగ్ లొకేషన్ మొత్తం ఒక్కసారిగా నీటితో ముంచెత్తిపోయింది. ఈ ప్రమాదంలో ఒక అసిస్టెంట్ కెమెరామ్యాన్ కు తీవ్ర గాయాలు కాగా ఇతర సిబ్బందికి కూడా స్వల్పంగా గాయపడ్డారు. పరికరాలు, కెమెరా సెట్స్ కి భారీ నష్టం జరిగినట్లు తెలిసింది. ప్రస్తుతం బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిత్ర బృందం ఈ ఘటనపై విచారణ ప్రారంభించింది. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం తెలంగాణలో పాఠశాలలు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో స్కూల్ బస్ల ఫిట్నెస్ పై రవాణా శాఖ అధికారులు ఫోకస్ చేశారు. నిబంధనలు పాటించని, ఫిట్నెస్ లేని, సరైన పత్రాలు లేని బస్లను సీజ్ చేశారు. రాజేంద్రనగర్, ఆరాంఘర్, అప్పా జంక్షన్, శంషాబాద్, షాద్ నగర్, చేవెళ్ల, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని స్కూల్ బస్సులను ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేశారు. విద్యార్థులను తరలించే పాఠశాల బస్సులను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బస్ ఆర్సీ, పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్లతో పాటు ఫిట్నెస్, ఇన్సూరెన్స్ వంటివి ఉన్నాయా లేదా అనేవి చెక్ చేశారు. ముఖ్యంగా హ్యాండ్ బ్రేక్, ఫైర్ ఎక్స్టింగ్విషర్, మెడికల్ కిట్లను ఆర్టీఏ అధికారులు పరిశీలించారు. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం సుందరరావుపేట గ్రామ యూత్ ఆధ్వర్యంలో సుందరరావుపేట సెంటర్లో బిఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. త్వరలోనే మిగిలిన పనులను పూర్తి చేసి ఘనంగా ప్రారంభోత్సవం చేస్తామని యువకులు తెలిపారు. యువత వ్యసనాలకు బానిసలుగా మారి చెడిపోతున్న ఇలాంటి రోజుల్లో కూడా తమ గ్రామం అభివృద్ధి చెందాలని తమ స్వంత ఖర్చులతో విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో సుందరరావుపేట యూత్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఏరువాక సందర్భంగా విశాఖ జిల్లా సింహాచలం స్వామివారి కృష్ణాపురం గోశాలలో ఘనంగా ఏరువాక ఉత్సవం నిర్వహించారు. ఈ పవిత్రమైన రోజున వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కార్యనిర్వహణాధికారి వేంద్ర త్రినాథరావు నాగలపట్టి భూమిని దున్ని వ్యవసాయ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ ఏరువాక రైతులు పండగని వేదకాలంలో ప్రతి పనిని యజ్ఞంగానే భావించేవారని, ప్రాచీన కాలం నుంచి జ్యేష్ఠ పూర్ణిమను ఏరువాక పూర్ణిమగా పిలుస్తారని తెలిపారు. పుష్పార్థం పుష్పం ప్రజారం విజ్ఞాపవిదార్థం పుష్పం ప్రజారం నానావిధ పరిమళపత్ర విజయనగరం జిల్లా బొండపల్లి మండలం దేవపల్లిలో గ్రామంలో విద్యా వ్యవస్థ బలోపేతమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. బొండపల్లి మండలంలోని దేవపల్లి గ్రామంలో కేజీబీవీ అప్గ్రేడెడ్ జూనియర్ కళాశాలకు మంత్రి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. బాలికల విద్య పట్ల ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా పనిచేస్తున్నామని చెప్పారు. మాజీ జెడ్పీటీసీ బండారు బాలాజీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా చేయడం జరుగుతుంది. అవ్వచ్చు, లేకపోతే ఇనాగ్రేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ 11వ తారీఖున భారీ స్థాయిలో రాష్ట్రమంతా చేయడం జరుగుతుంది. మరి అలాగే జిల్లాలో ఈరోజు గడిపినార్ నియోజకవర్గంలో ఎన్నో రోడ్లు ఈరోజు మనం శాంక్షన్ చేసి అప్రూవ్ చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అలాగే ఈరోజు స్కూల్ బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ బొండపల్లి మండలంలో కేజీవీబీ స్కూల్లో వాళ్ళకి కావాల్సిన పిల్లలకు కావాల్సినటువంటి వసతి గృహం ఏదైతే ఉందో, ఎందుకంటే జూనియర్ కాలేజ్ కూడా శాంక్షన్ అయ్యింది, దాన్ని ఆపరేషన్స్ తీసుకెళ్ళడానికి వసతి గృహం అనేది ఖచ్చితంగా ఇక్కడ నీడ్ ఉందని సుమారు 1,50,00,000 రూపాయలు ఈ బిల్డింగ్ ని ఈరోజు ఫౌండేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయ్యి 9 నెలల కాలంలో దాన్ని పూర్తి చేయడానికి దానికి కావాల్సిన నిధులు కూడా దానికి కేటాయించడం జరిగింది. మరి అలాగే ఈరోజు రతిరాజర్లో కూడా అక్కడ ఉన్నటువంటి కేజీవీపీ స్కూల్లో కూడా మనం సిమిలర్ వసతి గృహం కూడా కట్టడానికి కార్యాచరణ ఫౌండేషన్ వేస్తున్నాము. అది కూడా దాన్ని కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా గజపతినగర్ నియోజకవర్గానికి సంబంధించి సుమారు గడిచిన కాలంలో 100 కోట్ల రూపాయల వర్క్లను ఆల్రెడీ శాంక్షన్ చేశాము. దాంట్లో ఆల్రెడీ 50 crores వర్క్ గ్రౌండ్ అయ్యి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకొక 6 నెలల వ్యవధిలో కూడా దాన్ని కూడా కంప్లీట్ చేస్తాము. ముఖ్యంగా మనం తెలియజేయాల్సింది ఏంటంటే గత పరిపాలనలో అభివృద్ధిని పూర్తిగా కనుమరుగు చేస్తూ ఎటువంటి గ్రామీణ ప్రాంతంలో కానీ లేకపోతే బేసిక్ వసతులు ఏవైతున్నాయో అది కూడా కల్పించకుండా గత పాలకులు పూర్తిగా అభివృద్ధిని నిర్వీర్యం చేశారు. ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రతి లైన్ డిపార్ట్మెంట్ ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో 6 మండలాల్లో సీసీ రోడ్ల పనులకు టీడీపీ ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ నాయకులు పాల్గొన్నారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ పనులకు విజయనగరం జిల్లా బొబ్బిలి ఎమ్మెల్యే రంగారావు శంకుస్థాపన చేశారు. 11 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు, బీటీ రోడ్డు పనులను బొబ్బిలి మండలంలో చేపట్టనున్నట్లు తెలిపారు. అనంతరం అధికారులతో అభివృద్ధి పనులను గురించి అడిగి తెలుసుకుని నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. 8వ వార్డు కౌన్సిలర్ చైర్మన్ శ్రీ రాంబర్కి శరత్తో కలిసి రాజానగర్ కాలనీలో పర్యటించి ప్రజలతో మాట్లాడారు. జర్నలిస్టులకు రక్షణ చట్టం తక్షణమే అమలు చేయాలని, జర్నలిస్టుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ తాలూకా నాయకులు ఎస్కే షబీర్, రామకృష్ణ, నాగరాజు, గిబ్సన్ డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్కి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు కల నెరవేరలేదని, నేటికి అద్దె ఇళ్లలో ఉండే జర్నలిస్టులు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే జర్నలిస్టులకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించివ్వాలని డిమాండ్ చేశారు. ఎంఆర్ఓ గారికి డబ్ల్యూజేఎఫ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మరి ప్రభుత్వ అధికారులకు స్థానిక ఎంఆర్ఓ గారికి జర్నలిస్ట్ డే అంటే డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు డిమాండ్స్ని ఎంఆర్ఓ గారికి మా కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున డిమాండ్స్ డేను నిర్వహిస్తూ ఎంఆర్ఓ గారికి మా విలేకరుల తరఫున మొత్తము 11 యూనియన్స్తో కూడినటువంటి ఏమైతే డిమాండ్స్ ఉన్నాయో జర్నలిస్టులకు సంబంధించి ముఖ్యంగా అక్రిడేషన్ అలాగే బస్ పాసులకి సంబంధించి ఏమైతే మేము పోరాడుతున్నామో దానిపైన ప్రభుత్వం చొరవ చూపిస్తూ మరి అందరికీ అక్రిడేషన్ వచ్చినట్లు ప్రతి జర్నలిస్టులకు అక్రిడేషన్ పొందే విధంగా అటువంటి ప్రణాళికల్ని కూడా సూచనలు చూపించడం అడగడం జరిగింది. తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించినవి ఏమైతే కట్టడానికి ఆ ఖర్చులతో కూడుకునే వ్యవహారాలు ఏమైతే ఉంటాయో ప్రభుత్వంతో ప్రతి జర్నలిస్టులకు సహకారం అందించాలని, తర్వాత ప్రెస్ అకాడమీ, తర్వాత పెన్షన్, ఇటువంటి వృద్ధ ఆశ్రమములు, ఈ విధమైనటువంటి 11 అంశాలతో జర్నలిస్టులకు సంబంధించినటువంటి మా ఏపీడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున మరి ఈరోజు డిమాండ్స్ డే సందర్భంగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము ఈ విధంగా ఇవ్వడం జరుగుతుంది. సో దయచేసి ఎంఆర్ఓ గారికి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం స్థానిక కొడ్ర వీధిలో నివాసం ఉంటున్న నెల్లూరు శ్రీకాంత్, శృతి దంపతుల చిన్న కుమార్తె లవిత్రశ్రీ ప్రాణాంతక కాలేయ వ్యాధితో బాధపడుతుంది. కాలేయ మార్పిడి ఒక్కటే దీనికి చికిత్స అని వైద్యులన్నారు. సుమారు 25 లక్షల ఖర్చు అవుతుందని వైద్యులు తెలియజేశారు. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారని తెలుసుకున్న టెక్కలి అభయం యువజన సేవా సంఘం వాళ్లు పలువురు దాతల ద్వారా సేకరించిన 60,000 రూపాయలు చిన్నారి తల్లిదండ్రులకు అందజేసినట్లు అభయం యువజన సేవా సంఘం అధ్యక్షులు దేవాది శ్రీనివాసరావు తెలియజేశారు. చిన్నారి వైద్యానికి సాయం చేయాలనుకున్న వాళ్లు 9494587587 లేదా 9441116108 ఫోన్ పే నెంబర్కి చేయగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభయం సేవా సంఘం అధ్యక్షుడు దేవాది శ్రీనివాసరావు, తిరుమల ఫ్యామిలీ మాల్ అధినేత అందవరపు కిషోర్, సంఘ సభ్యులు అద్దాల వీరభద్రాచారి తదితరులు పాల్గొన్నారు. బాధపడుతుంది. అయితే దీనికి వైద్యులు చూపించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగాలి, దీనికి ఎక్కువ మాత్రంలో సుమారుగా 25 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఖర్చు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర అప్పు చేసి వీలైనంత వరకు వాళ్ళు వైద్యం కోసం ఖర్చు చేశారు. అయితే దిక్కుతోచని పరిస్థితుల్లో దాతల సహాయం అనేది వాళ్ళు కోరడం జరిగింది. ఇది తెలుసుకున్న మా టెక్కల అభయం యువజన సేవా సంఘం వల్ల మా సేవా సంఘంలో సభ్యులు మరియు కొంతమంది ఈ సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళు స్పందించారు. వాళ్ళ యొక్క సహాయ సహకారంతో ఈరోజు ఆ కుటుంబానికి 60,000 రూపాయల ఆర్థిక సహాయం అనేది అందించడం జరిగింది.
ఇటువంటి కుటుంబానికి, ఇటువంటి చిన్నారికి ప్రతి ఒక్కరు మీకు తోచిన సహాయం చేసి ఆదుకుంటారని మా అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. ఎవరైనా దాతలు ఈ సహాయం చేయాలనుకుంటే మా నెంబర్కి కన్సల్ట్ చేయండి. మేము వాళ్ళ యొక్క వివరాలని మీకు తెలియజేస్తాము. వాళ్ళకి మీకు తోచిన సహాయం ప్రతి ఒక్కరు 100 రూపాయలు ఇచ్చిన ఏదో మందులకి అనేది ఉపయోగపడుతుంది కనుక మీకు తోచిన సహాయం చేస్తారని మా అభయం యువజన సేవా సంఘం నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. మా యొక్క ఫోన్ నెంబర్ 9494587587, అలాగే 9441116108. శృతి దంపతుల చిన్న కుమార్తె లవిత స్త్రీ లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతుంది. అయితే దీనికి వైద్యులు చూపించగా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది జరగాలి. దీనికి ఎక్కువ మాత్రలో సుమారుగా 25 లక్షలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. అయితే వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్ అంతా ఖర్చు చేయడం జరిగింది. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్.